I say to the whole world, India will identify, track and punish every terrorist and their backers. We will pursue them to the ends of the earth. India's spirit will never be broken by terrorism. Terrorism will not go unpunished. పాకిస్తాన్ మోదీ ఊహించిన దెబ్బ కొట్టారు. ఇక నుంచి పాకిస్తాన్ది కుక్క బతికే. భారత్ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసి పాక్ ఇచ్చే నీటిని ఆపేసింది భారత్. ఇంతకీ ఈ ఒప్పందం ఏంటి? ఈ ఒప్పందాన్ని ఎప్పుడు చేశారు? ఇది రద్దు అయితే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అసలు సింధు జలాల ఒప్పందం ఎప్పుడు పుట్టింది? 1947లో భారత్ పాక్ విడిపోయిన తర్వాత నీటి మీద గొడవలు మొదలయ్యాయి. 1948లోనే భారత్ పాక్కి నీరు ఇవ్వడం ఆపేసింది. దాంతో పాక్ వెళ్లి యునైటెడ్ నేషన్స్ని ఆశ్రయించింది. దీంతో ప్రపంచ బ్యాంక్ రంగంలోకి దిగింది. చివరకు 1960 సెప్టెంబర్ 19న భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, పాక్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ మధ్య సింధు జలాల ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో 6 నదుల్ని 2 దేశాల మధ్య పంచుకున్నారు. భారత్కు రావి, బియాస్, సట్లెజ్, పాక్కు సింధు, జీలం, చినాబ్ వచ్చాయి. ఇంతేకాదు భారత్ సింధు నీటిలో 20% వరకు మాత్రమే వాడుకోవచ్చు. 80% నీరు పాకిస్తాన్కి అందాలి అన్నది ఒప్పందం నిబంధన. పాక్లో వ్యవసాయం, తాగునీటి అవసరాలన్నీ సింధు నదిపైనే ఆధారపడి ఉన్నాయి. ఈ నది లేకపోతే పంటలే కాదు ప్రాణాలే బెడిసికొడతాయి. ఒక రకంగా చెప్పాలంటే సింధు లేకపోతే పాక్ జీవించలేని పరిస్థితి. ఇక భారత్ తాజా నిర్ణయంతో పాక్కు చావుదెబ్బే అని చెప్పాలి. లో పెహల్గాం జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్ వెంటనే సింధు ఒప్పందాన్ని రద్దు చేసింది. ఇకపై పాక్కు నీరు వెళ్లేదే లేదు, ఎడారిగా మారాల్సిందే. మరోవైపు ఇదే విషయంలో ఇప్పటికే పాక్ నుంచి పెద్ద రియాక్షన్స్ వస్తున్నాయి. ఇది అంతర్జాతీయ ఒప్పందానికి విరుద్ధమని అంటున్నారు. ఇప్పటి వరకు 60 ఏళ్లు ఈ ఒప్పందం కొనసాగింది. ఇప్పుడు ఈ ఒప్పందం రద్దు అవ్వడం అనేది వాటర్ వార్కి నాంది కావచ్చని అంటున్నారు నిపుణులు. అంతేకాదు భవిష్యత్తులో భారత్ నీటిని ఓ ఆయుధంగా వాడే అవకాశం కూడా ఉంది. ఇది ఈరోజు టాపిక్. అయితే భారత నిర్ణయం సరైనదేనా? భారత్ అంతర్జాతీయ ఒప్పందాలను ఉల్లంఘించిందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. మళ్ళీ కలుద్దాం. న్యూస్ 8ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.